సార్ అది కూటమి ప్రభుత్వం వేధింపులు అనేది వాళ్ళు కావాలని అది ఒక దుష్ప్రచారం చేయటమే కానీ 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ జరిగిందో 5వ తారీఖు అతను చనిపోయాడు. గవర్నమెంట్ కూడా ఇంకా ఏర్పడలేదు. అప్పటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి. 4వ తారీఖు అతను పెట్టినటువంటి బెట్టింగ్లో 2 కోట్ల రూపాయలు అతను నష్టపోయాడు. ఆ నైట్ ఆలోచించుకున్నాడు, ఈ అప్పులు నేను తీర్చలేను, నా పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచించుకొని తెల్లారిపాటికల్లా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అది జరిగింది. దాన్ని సంవత్సరం నుంచి అసలు పట్టించుకోకుండా ఈరోజు అతనికి ఏ సేవ రాజకీయం ఏమి దొరక్క ఏదైతే మోడీ గారి ప్రోగ్రాం రేపు 21వ తారీఖు ఉందో దాన్ని ఒక బ్యాడ్ తీసుకురావడానికి నిన్న అతను శవయాత్రలాగా బయలుదేరి ఇతను ఏదైతే ఇక్కడ ఒక విగ్రహం ఓపెనింగ్ కోసం ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన అతను విగ్రహం ఓపెనింగ్ కోసం బయలుదేరి వస్తా 2 శవాలను ఇద్దరిని చంపి ఆ శవాల మీద యాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అంతకుముందు చేశాడు. ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, ఇప్పుడు శవయాత్ర చేస్తాడు. ఇతను ఈ శవాల కోసం వచ్చాడు తప్పితే ఎక్కడా కూడా ఇతను నిజంగా అతనికి వచ్చాడండి. సరే అతనికి 2 కోట్ల అప్పులు వేయి చనిపోయాడు. ₹1 ఇచ్చాడు అతనికి. ఆ కుటుంబానికి ఏమన్నా ఆదుకున్నారా? అదే వీళ్ళు ఇంతకుముందు గతంలో తోట చంద్రయ్యని కానీ జల్ల యాదవ్ని కానీ వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు నడి బజార్లో పడుకోబెట్టి కుతికలు కోస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆదుకొని ₹25 లక్షలు ఇచ్చారు. మరి నిన్న వచ్చావు ₹1 బిల్ల వాళ్ళకి ఆర్థిక సాయం చేసి నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావు? విగ్రహం ఓపెన్ చేస్తే ఆ విగ్రహం నా కుటుంబానికి బోబెట్టుద్దా? పెట్టదు కదా. మరి నువ్వు ఏం చేసావు? ఆ కుటుంబానికి నువ్వు చేసిన సహాయం ఏదో చెప్పు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఒక సైకో బ్యాచ్ సార్. ఇప్పుడు వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రశాంతమైన రాష్ట్రం. ఎక్కడో జరుగుతాయి ఏదో చిన్న చిన్న సంఘటనలు. కానీ ఈ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. వీళ్ళు అధికారం కోల్పోయి విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఒక నాయకుడు స్థాయిలో ఉన్నాడు. ఆ కారుమూరి నాగేశ్వరరావు అనే అతను మాజీ మంత్రి చేసిన అతను అన్నాడు, పల్నాడు అవతల గుంటూరు అవతల నుంచేమో నరుకుతాం, యువతల నుంచి ఇళ్ల నుంచి బయటకు రాదు, ఏదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడు. ఒక నాయకుడే అలా మాట్లాడితే వీళ్ళు ఇంకా అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆవు చేలో పెడితే దూడను గెట్టును మేసుద్దని ఆ విధంగా ఈరోజు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టుకొని వీళ్ళు వాడు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను కోసినట్టు రపారపాకు వస్తూ ఉంటాడు. అంటే మేము పిచ్చోళ్ళం లేరా, నువ్వు కోస్తా ఉంటే మేము చూస్తూ ఉంటాం, మాకు తెలుసు కొయ్యటం అంటే మాది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇలాంటి మనకి హత్య రాజకీయాలు వద్దు, ప్రజల్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మనం అంత సమన్వయంతో పోవాలన్న ఒక ఉద్దేశంతో మేము మెదలుకుని ఉన్నాం. కానీ నువ్వు రపారపాకు వస్తానన్నాడు, మేము చట్టపరంగా కేసు పెట్టాం. కానీ నిన్ను నిజంగా కొయ్యాలంటే మేము నిన్నే కోసేవాళ్ళం. ఎందుకంటే మా సంస్కృతి అది కాదు, మా పాలన అది కాదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటిది ఏంటంటే శాంతియుతంగా పాలన జరగాలనే ఒక దాని మీద మేము ఈరోజు వీళ్ళని వదిలేసాం. కానీ దానికి ఇప్పుడు చూశారు, వాళ్ళు ఎవరినో కోయాలనుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ చూడటానికి వచ్చిన వాళ్ళే శవాలు అయ్యారు. ఎందుకు అయ్యారు? భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఉంటాడు. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని తప్పకుండా భగవంతుడే శిక్షిస్తాడనేది నేను బలంగా నమ్ముతున్నాను. మా యొక్క సత్తెనపల్లి నగరం చాలా ప్రశాంతమైన నగరం. ఇక్కడికి ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం బెట్టింగులు పెట్టి ఆ బెట్టింగులు డబ్బులు ఇతను వాడుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేక అతను ఆత్మహత్య చేసుకుంటే నాగమల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఇక్కడికి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లికి ఆ యొక్క చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణ అనే ఒక ఇదితో సత్తెనపల్లికి కొన్ని వేల మందిని రౌడీ మూకల్ని గంజాయి బ్యాచ్ని ఆకతాయిల్ని వేసుకొని ఈ సత్తెనపల్లికి రావటం, ఈ సత్తెనపల్లి నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. మహిళలు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక కుటుంబం మహిళల చేతుల్లో ఫోన్లు అయితే ఈ వైసీపీ కర్రలతో ఉన్న ఆతకాయలు ఫోన్లు లాక్కొని వాళ్ళ వస్తువులు కూడా కొన్ని లాక్కొని పోవడం జరిగింది. కొంతమంది ఆర్టీసీ బస్సుల్ని వాళ్ళ యొక్క జెండా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చి విపరీతంగా కొట్టడంతో ప్రయాణికులు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించింది. అతను ఎప్పుడో చనిపోయిన ఒక వ్యక్తి కోసం వరుసగా శవాలను చంపుకుంటూ ఒక వృద్ధుణ్ణి సత్తెనపల్లిలో ఒక పెళ్లి కాని యువకుడిని కూడా అతని యొక్క పరామర్శ పేరుతో శవాల యాత్రలో ఒక ఇద్దరు అమాయకులు శవాలైపోయారు. అయ్యా జగన్ గారు, మీరు ప్రశాంతమైన నగరంలోకి ఈ శవయాత్రలు పెట్టి అమాయకులైన ప్రజల్ని శవాలుగా మారుతున్నారు. ఇప్పటికైనా మీరు ఈ కుట్ర గంజాయి బ్యాచ్ గంజాయి దాగి అమ్మాయిలు లేదిచ్చే వాళ్ళని పరామర్శలు బెట్టింగులు చేసి ప్రజలు ఎంతో మంది ఆ బెట్టింగుల వల్ల నీ సాక్షి మీడియా రెచ్చగొట్టడం వల్ల బెట్టింగులు పెట్టి నీ పార్టీ గెలిసిద్దని చెప్పేసి అనేక మంది చనిపోయారు. ఈ అన్ని హత్యలకి ఈ యొక్క నిన్న పర్యటనలో చనిపోయిన ఇద్దరు మనుషులు సావులకి అతను బెట్టింగు నీ పార్టీ నీ వల్లే
నువ్వు రెచ్చగొట్టడం వల్లే అతను చనిపోయాడు కాబట్టి ఆ యొక్క సావుకి అన్నిటికీ నువ్వే కారణం కాబట్టి నిన్న ఇక్కడ జరిగిన అసాంఘిక కార్యక్రమాలు ఎంతోమంది యువత రెచ్చిపోయి మహిళల్ని, వృద్ధుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టారు. అన్నిటికీ నువ్వే. నీ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకో జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఇప్పటికే నువ్వు 11 సీట్లకు పరిమితం అయిపోయావు. భవిష్యత్తులో నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రాకుండా కూడా నిన్ను పూర్తిగా ప్రజలు బంధించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కుట్ర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలుగా మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావాలని ఎవరూ కోరుకోలేదు. అతను కావాలని చెప్పేసి తన ఉనికిని కాపాడుకోవటం కోసం ఎక్కడైతే శవాలు ఉన్నాయో అక్కడ గద్దలాగా వాడటం మొదలుపెట్టిండు. అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి శవాలు కావాలి. చివరికి అమ్మాయిలు ఏదించి గంజాయి బ్యాచ్ వాళ్ళ కోసం కూడా తెనాలి దాకపోయి వచ్చిండు. ఎక్కడెప్పుడో సంవత్సరం క్రితం నీ ప్రభుత్వ హయాంలో బెట్టింగులో చనిపోయిన ఒక వ్యక్తి కోసం వచ్చి నువ్వు ఇద్దరిని శవాలుగా మార్చు. కాబట్టి శవ రాజకీయాల కోసమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా గద్దలాగా వాళ్తుండో. అతను ఎక్కడ కాలు పెడితే అక్కడ శవాలు లెగుతున్నాయి. తను కొన్నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి రాకుండా ఉంటే మరికొంతమంది ప్రాణాలు దక్కుతాయి. అతను కేవలం శవాల కోసం వస్తుండే, అతను వస్తేనే శవాలు లెగుతున్నాయి. కాబట్టి నువ్వు రావద్దయా జగన్మోహన్ రెడ్డి, నీకు దండం పెట్టి చెబుతున్నావు బయటికి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ గ్రామానికి నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త చనిపోయాడని అతను చూడటానికి సంవత్సరం తర్వాత దండేయటానికి వచ్చాడు. అసలు అతనికి అర్హత ఉందా రావడానికి అనేది ఒక విషయం అయితే, ఎందుకు అర్హత లేదంటే ఆ నాగమల్లేశ్వరరావు చనిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతిగా నమ్మించి మళ్ళీ మనం 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, మన పార్టీయే గెలుస్తుందని చెప్పి 2 కోట్లు బెట్టింగ్ పెట్టించి అరాచకాలు చేపించి ఆ అరాచకాలకి రేపొద్దున నన్ను ఈ పార్టీ ఓడిపోయింది అని చేశారు. రెండోది 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 6వ తారీఖు అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు, పురుగు మందు తాగాడు. 9వ తారీఖు చనిపోయాడు. అసలు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు. అంటే 4వ తారీఖు సాయంత్రం రిజల్ట్స్ వస్తే 6వ తారీఖే పురుగు మందు తాగితే ఏ రకంగా ఎవరు వేధించారు అతన్ని వేధించింది పరోక్షంగా అతను సాగు కారణమైంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ డైరెక్ట్గా అతను 2 సావులకు కారణమయ్యాడు. గుంటూరులో ఒక ముసలి అతన్ని ఢీకొట్టి క్యాన్వాయ్లో చనిపోయాడు. ఇక్కడ సత్తెనపల్లిలో పాపం ఒక 23 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాడు ఒకడు ఏదో అతన్ని ప్రైవేట్ సెక్యూరిటీ నెట్టేసాడు అంటున్నారు. తొక్కిసలాటకు గురై చనిపోయాడు. ఏదైనా కానీ అతను పర్యటన వల్లనే చనిపోయాడు. మూడోది మాదల తెల్లజాల వెంకటేశ్వర్లని తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాళ్ళ అబ్బాయి పాపం అదే సమయంలో ఈ పర్యటన సమయంలోనే హఠాత్తుగా పడిపోతే అతను గుంటూరు తీసుకెళ్ళడానికి ఈయన పర్యటన వలన గంట లేట్ అయిపోయి వెళ్ళేసరికి ఆ అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడే పోయి పరామర్శకి పోయి వచ్చాం. చాలా చిన్న కుర్రాడు, డిగ్రీ అయిపోయి జస్ట్ ఇప్పుడే ప్రయోజకుడు అయ్యాడంటే పాపం అతని బాధ చూడలేని పరిస్థితి. కేవలం గంట సేపు ట్రాఫిక్ జామ్ కనుక కాకపోయి ఉన్నట్టయితే బతికేవాడు. ఇట్లాంటి సావులకు గురి చేసిన అతను ఏమి వరగబెట్టాడు, ఇప్పుడు ఏం పార్టీకి లాభం చేశాడు, వాళ్ళ కార్యకర్తలకు ఏం న్యాయం చేశాడు, ప్రజలకు ఏం న్యాయం చేశాడు, ఇప్పుడు ఏం చెబుదామని చూశాడు. ఎందుకు వచ్చాడు ఆయన? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి వీళ్ళక పరామర్శలు చేయాల్సింది. అసలు నీ వల్ల చనిపోయిన కార్యకర్తకు నువ్వు పరామర్శ చేయలేదే? గడియార స్తంభం దగ్గర చనిపోయిన పాపం రెడ్లు కుర్రాడు, ఆ అబ్బాయిని చూసావా? హాస్పిటల్లో చేర్చావా? హాస్పిటల్ చేర్చిన తర్వాత నువ్వు రిటర్న్లో పోయేటప్పుడు చూస్తాడేమనుకున్నాం మేము. అతన్ని పరామర్శించలేదు. ఇంక దేనికి వచ్చినట్టు అయినా ఏం చేస్తున్నట్టు? సరే, రేపు రాజకీయాల మార్పు రావచ్చు, రేపు గెలవచ్చు, ఓడిపోవచ్చు. మానవత్వం ఏది? నీ పార్టీకి నీకు పెద్ద బెలూన్ కట్టాడు వాళ్ళ షాప్ మీద. ఆ అబ్బాయి చనిపోతే కనీసం తొంగి చూడలే, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇకేంది ఇదే? అంటే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత పని పెట్టుకొని ఆ అబ్బాయిని పరామర్శించడానికి వస్తాడా? అతని వలన ఏమి పైసా ఉపయోగం లేదు, ఎవరికి వాళ్ళకి ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు. వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయన వలన ఒరిగిందేం కనపట్ల. ఇంకా ఎందుకు పాపం వాళ్ళు భ్రమలో బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. యథా రాజా తథా ప్రజ. ఆయన నరికేయండి, రప్ప కోసేయమని పెట్టారు. రప్ప కోసేయటం ఏంది అన్నాం. అయ్యన్న మేకల కోళ్ళ రప్ప కోసేయడానికి మనుషులను కోసేస్తారంట.
అంకమ్మ తల్లి తిరణాల్లో రపారపా కోసేటువంటి ఆయనకి ఇష్టమైన పనులే కార్యకర్తలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంక వేరే ఏముంటుంది? ఇప్పుడు ఇవన్నీ తెలియట్లా. ఎవరు స్వాగతి ఇచ్చారు? ఎవరో ఉంటారు ఆయనకి. ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి ఓటర్లు లేరని చెప్పట్లేదు కదా, ఉన్నారు. ఇదిగో ఇదే ఈ రపాలు లిక్కర్ వేసుకొని ఇంకోటో పాపం వచ్చేవాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు ఆయనకి ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆయనకి అభిమానులు ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి అభిమానులు ఉన్నారు. మేము కూడా వాళ్ళ నాన్నగారికి అభిమానులమే. కాదు ఆయన పార్టీలో మేము లేకపోవచ్చు, ఆయనకు ఓటేయకపోవచ్చు. ఆయన దేవుడు లాంటి నాయకుడే. కానీ దేవుడు లాంటి మనిషికి దేవుడు లాంటి వాడు పుడతాడని లేదు కదా. పడిత పుత్ర పరమశివసు ఉంటాని కొన్ని చూస్తుంటాం. కాబట్టి ఏదో వచ్చాడు. కాకపోతే మనం ఏంటంటే పాపం ఆయన పేరు చెడగొట్టకూడదు ఈయన కోసం. కాబట్టి ఆయన దేవుడు లాంటి వాడే. ఎవరు ఏదో వచ్చారు, చేశారు, ఆయన మీద అభిమానంతో వచ్చారు. ఏదో అప్పుడు వచ్చిన 100లో ఒక 20-30 మిగులుతారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళన్న పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. మరి ఏం చేస్తాం? ఆయన నైజం అది. కాకపోతే మనకు తెలిసేసరికి మనకు టైం పట్టింది. మనకి ఇంకా 2 పాయింట్ లేదు, 20 పాయింట్ లేదు, ఇంకెక్కడ 2 పాయింట్? ఇంకేం చేస్తారని ఆయన కారు, ఆయన క్యాన్వాయ్లో ఆయనకి షేక్ హ్యాండ్ ఇయటానికి పోయినాడు, కింద పడి చచ్చిపోతేనే వెనక్కి తిరిగి కారులోంచి తిరిగి చూడలే ఆయన. అయ్యో ఎవరో కుర్రాడు చనిపోయాడని చెప్తే వెనక్కి తిరిగే చూడలా. ఇంకా ఆయనేంది మేలు చేసేది? ఎవరికి చేస్తాడు మేలు? ఆయన సొంత కార్యకర్తకి, ఆయనకి బ్యానర్లు కట్టినోడికి ఆయన చచ్చిపోతే వెనక్కి తిరిగి చూడలేదు. ఎవరినో పరామర్శించడానికి వస్తాడు. వీళ్ళకి కూడా ఇంకంతే. ఇక ఎవరికి 2 పాయింట్ లేదు, 4 పాయింట్ లేదు, ఇంకేం చేస్తాడు? నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాలకవేలు వేసుకొని మా సత్తెనపల్లి నియోజకవర్గం మీద పడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రెంటపాళ్ళ వెళ్తున్న క్రమంలో 2 చావుకు గురి కావడం జరిగింది. ఆ 2 మరణాలకి బాధ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు గజ్జల సుధీర్ భార్గరెడ్డిపై కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసులను కోరుతా ఉన్నాం. ఇక నిన్న మీడియా సమావేశం నిర్వహించిన జగన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామంలో కమ్మవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 మధ్య కమ్మ వైరస్ అన్నావు, కమ్మరావతి అన్నావు, కమ్మ కోవిడ్ వ్యాక్సిన్ అన్నావు. ఈ విధంగా నువ్వు కులంపై జిమ్మిన విషయం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తుంచుకునే ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ రకంగా సైకోలను వేసుకొని గంజాయి వ్యాక్సిన్ వేసుకొని పర్యటనలు చేస్తూ ఉన్నావు. ఈరోజు నీ పర్యటనల మూలాన ప్రజలకు అనేక రకమైన ఇబ్బందులు, పోలీసు వారికి అనేక రకమైన ఇబ్బందులు. ఈ రకంగా ఈరోజు నువ్వు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఈ పర్యటన దేనికోసం? సంవత్సరం క్రితం చనిపోయిన మనిషి కోసం వచ్చి నువ్వు ఈరోజు 2 చావు కారణమయ్యావు. ఇకనైనా నువ్వు నీ కాలకాయ బ్యాచ్ని అదుపులో ఉంచుకోకపోయినా ఈ రకంగా నియోజకవర్గాలపై పడి భయభ్రాంతులు గురి చేసిన ఖచ్చితంగా నీ యాత్రలు అడ్డుకుంటామని చెప్పి నిన్ను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నిన్ను సత్తెనపల్లి రావాలని చెప్పి ఇక్కడ ఎవరన్నా కోరుకున్నారా? రాష్ట్రంలో అందరితో పాటు ఈ నియోజకవర్గంలో కూడా పేద ప్రజలందరికీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అనేక రకాలుగా అండగా ఉన్నారు. నిన్ను ఈ నియోజకవర్గం రమ్మని ఏ ప్రజలు కోరుకున్నారు? జగన్ రెడ్డి నువ్వు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నియోజకవర్గంలో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే యాత్రలాగా ఉంది నిన్న నీ ఓదార్పు యాత్ర. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కోసం రెంటపాళ్ళ గ్రామానికి వచ్చారు. సరే, అది జరిగి సంవత్సరం అయింది. ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. సరే వచ్చారు, వచ్చిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? 2 అన్యాయంగా చనిపోయారు. ఆ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత కష్టపడి తన 2 పిల్లల్ని చదివించాడో మేము దగ్గరగా చూసాం. అతను రాత్రిపూట పెట్రోల్ బంకులో పనిచేసి ఒక ఆటోమొబైల్ నడుపుకుంటూ వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి అంటే అతనికి చాలా ఇష్టం. అట్లాంటి వ్యక్తిని తన కుమారుడిని చనిపోయి ఆ రోదనను మేము చూడలేకపోయాం. మీరు వచ్చిపోయిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఏముందో మాకు చెప్పండి. తర్వాత మీ యొక్క ఉన్న క్యాడరు రప్ప అని ఆ ప్లే కార్డ్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, మా మైనారిటీస్ని కించపరిచేటట్టు మీ వాళ్ళ బిహేవియర్ ఏందో మాకు అర్థం కావట్లేదు. దీని గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ మా కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీలకు అతీతంగా కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకొని మర్యాదపూర్వకంగా వాళ్ళ యొక్క పనులు చేయడం జరుగుతుంది. మీరు
పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం అని కాదు, ఇక్కడ జరుగుతుంది కూడా మీకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న అసలు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయిందంటే అంబులెన్స్లకి దారిలు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లే కార్డ్స్ చూపిస్తా, కర్రలు తిప్పుతా నానా విధ్వంసంగా ఇక్కడ సృష్టించారు. ఇంకొకటి ఇక్కడ సత్తనపల్లి ఈ సరౌండింగ్లో వచ్చినట్టే సరిపోయేది వాళ్ళకి, కానీ మన రాష్ట్రం నుంచి చివరి నుంచి కూడా తెప్పించారు. లాస్ట్కి తెలంగాణ బార్డర్ నుంచి కూడా జనం వచ్చారు. మేము అడిగి తెలుసుకున్నాం. అంత ఇది రావాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరికైనా అన్యాయం జరిగిందా? తను బెట్టింగ్లు పెట్టాడు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు, అతను చనిపోయాడు. దాని గురించి ఎవరేం చేస్తారు? దానికి టీడీపీ పార్టీ ఏం చేసిద్ది? లేదు. ఆ రోజున మీ అలిన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ బెట్టింగ్లు వేయించిన అందరికీ తెలిసిన విషయమే కదా. మీ కొన్ని తెలుసుకోకుండా ఇక్కడ రప్పాలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం ఇది చాలా విధ్వంసకరంగా ఉంది. చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న సత్తనపల్లి మొత్తం అతలాకుతలం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఏటుకూరు అడ్డ రోడ్లో ఒక దళిత వ్యక్తిని తన కాన్వాయ్తో అమానుషంగా గుద్దించి నేను వదిలేసి వచ్చేశారు సత్తనపల్లి. తర్వాత అదే దళిత వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే అతను ఒక కుక్కను వీడ్చి పక్కన వేయడం జరిగింది. అయితే దాన్ని అక్కడ పోలీసులు వారు జీజీహెచ్కి తీసుకెళ్ళి అతన్ని రక్షిద్దామని ఒక ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే సరిపోవడం జరిగింది. అయితే తర్వాత సత్తనపల్లి వచ్చి మళ్ళీ ఈ తోపులాటలో ఒక కుర్రవాడు నిలువున ప్రాణం తీసుకొని చనిపోయాడు. అయితే ఇంకా ఎన్నో ఘోరాలు జరిగినాయి. బస్టాండ్లో నరసరావుపేట నుంచి వెళ్ళే ఆడవాళ్ళు కానీ, పిడుగురాళ్ళు వెళ్ళేవాళ్ళు కానీ, గుంటూరు వెళ్ళేవాళ్ళు కానీ ఆడవాళ్ళు స్నేహిన్ స్నాచింగ్ చేయటం, ఈ గంజాయి తాగిన బ్యాచీలు బైకులు తీసుకొని ఎంతో అరాచకంగా రేజులు ఇచ్చుకుంటూ ఒక్కొక్క బైక్ మీద 4-5 గంజాయి తాగుతూ అమానుషంగా చాలా వికృత శాస్త్రం చేయడం జరిగింది. ఎంతోమంది మా గొలుసులు పోయినాయి, మా జేబుల్లో డబ్బులు పోయినాయి, ఫోన్లు పోయినాయి అని చెప్పి అనటం మేము కళ్ళారా చూసాము. ఒక రౌడీ రాజ్యం, ఒక రౌడీ పాలన ఎలా ఉండిద్దో అలా నిన్న మేము సత్తనపల్లి నియోజకవర్గంలో చూడటం జరిగింది. అయితే ఎంతోమంది ఈరోజు మార్నింగ్ కూడా మన సత్తనపల్లి ఏరియా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి ముసలోళ్ళు, ఆడవాళ్ళు ఎంతోమంది భయంకరమైన టార్చర్ అనుభవిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదైతే పాలన చేశాడో రౌడీ రాజ్యం చేయాలని, రాజారెడ్డి పాలన తీసుకురావాలని, సుభిక్షంగా జరుగుతున్న మా కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ నియోజకవర్గాన్ని సుభిక్షంగా ఏ గొడవలు లేకుండా, అల్లర్లు లేకుండా ఎంతో జనాల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు. అలాంటి సుభిక్షంగా హ్యాపీగా జరుగుతున్న ఈ నియోజకవర్గంలో అల్లర్లు చేయాలన్న ఒక్క దురుద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఈ నియోజకవర్గంలోకి వచ్చి పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడున్న ఒక ఆంబోతు రాంబాబు అనే వ్యక్తి అమానుషంగా గేట్లు పడవేసి ఒక సీఐ మీద గుండెల మీద టచ్ చేసి అన్యాయంగా అక్రమంగా సత్తనపల్లి నియోజకవర్గంలోకి చొరబట్టడం జరిగింది. అయితే ఎంతోమంది మహిళలు వాపోయారు, ఎంతోమంది ముసలివాళ్ళు మా పర్సులు కొట్టేశారు, మా జేబులో డబ్బులు పోయినాయి, ఇంటికి వెళ్ళడానికి ఛార్జీకి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. నిన్న జరిగిన అమానుషమైనది మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయితే చాలా నేరాలు ఘోరాలు జరగడానికి ఆస్కారం ఉందని మేము భావిస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి పర్యటన, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏమిటి అని చెప్పేసానంటే ప్రజల కోసం రాజకీయం చేయడు, శవ రాజకీయాలు మాత్రమే చేస్తాడు అనేటటువంటిది నిన్న పర్యటన ద్వారా నిరూపించాడు. తను ఎక్కడైనా పర్యటనకు వెళుతున్నాడు అని చెప్పేసానంటే గంజాయి బ్యాచ్ అన్నా అయి ఉండాలి, ఎవరో ఒకళ్ళు చనిపోయినా ఉండాలి, ఈ రకమైనటువంటి వాటికి మాత్రమే తను హాజరవుతాడు. నిన్నది మాత్రం అది పరాకాష్ట. ఏమిటి అని అంటే తను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో క్రికెట్ బెట్టింగులు కాసి ఆ బెట్టింగుల దెబ్బకి భయపడి రిజల్ట్ చూసిన తర్వాత మందు దాగి 9వ తారీఖు చనిపోయినటువంటి మనిషిని 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన కూటమి ప్రభుత్వం ఎలా ఎరాస్ చేస్తుంది? ఆ ఎరాస్ తోటి చనిపోయాడు అనేటటువంటిది చెప్తున్నాడు అని అంటే అసలు అబద్ధాలు చెప్తున్నాను అనేటటువంటి భయం కానీ సిగ్గు కానీ ఏమాత్రం ఉన్నట్టు అనిపించదు. నాకు ఒక డౌట్ కూడా వస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డికి నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుందనే శాపం ఏమన్నా ఉందా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంటుంది నాకు. అందుకనే అతని నోటి వెంట అబద్ధాలు తప్ప నిజాలు అనేటటువంటివి రావు అనేది నిన్న పర్యటన ద్వారా నిరూపితమైంది. ఇంకోటి ఏమిటి అని అంటే మానవత్వం అనేది మచ్చుకైనా కానరానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
తను వస్తూ ఉంటే ఒక దళిత వ్యక్తికి యాక్సిడెంట్ అయితే కనీసం ఆగను కూడా ఆగకుండా ఏమిటి ఏమైనా చర్యలు తీసుకోండి అని తన పక్కనున్న వాళ్ళకు కూడా పురమాయించకుండా ఆ రకంగా నిస్సంకోచంగా వెళ్ళిపోయాడంటే ఆ మనిషిని వదిలేసి ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిని. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా నిన్న ఒక పెళ్లిగాని కుర్రవాడు సొమ్మసిల్లిపోయి పడి చనిపోతే, తన పర్యటన కోసం వచ్చినటువంటి సందర్భంలో చనిపోతే వీళ్ళను పరామర్శించడం చేతగాలేదు, కానీ సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని చెప్పేసానంటే, ముందు గురివింద గింజ గనక తన నలుపు తను ఎరగనట్టు ముందు తను చూసుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తే మంచిది అనేటటువంటిది. ఇంకోటి ఏమిటి అని అంటే, నిన్న కనీసం అక్కడ భోజనాలు కూడా పెట్టనివ్వలేదు అనేది ఇంకో ప్రచారం. అసలు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన మీరు భోజనాలు చేయొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళే భోజనాలు చేయొద్దు అని చెప్తారు, మళ్ళీ వాళ్ళే భోజనాలు వండనివ్వలేదు అని చెప్పేసని ప్రచారం చేస్తారు. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఫలితాలను చూసి భయంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా సరే భ్రష్టు పట్టించాలి, లేకపోతే అసత్యాలు ప్రచారం చేయాలనేటటువంటి దుర్బుద్ధితోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అటువంటి విధంగా చేస్తున్నటువంటి పర్యటనలు తప్ప ఏ రకమైనటువంటి నైతికత లేని పర్యటనలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యాత్రలు ఏవైనా సరే పరామర్శ యాత్రలు అనేటటువంటి వాస్తవంగా అర్హులైనటువంటి వాళ్ళని పరామర్శిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రకంగా లేనిపోయినవన్నీ కల్పించుకొని చేస్తున్నటువంటి ఈ పర్యటనలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయటం అనేటటువంటి దాన్నే ప్రచారం అవుతోంది తప్ప ఆయన ప్రజల కోసం వస్తున్నాడు అనేటటువంటిది ప్రచారం అవ్వట్లేదు. ముందు ఆ వాస్తవం జగన్మోహన్ రెడ్డి గమనిస్తే మంచిది అనేటటువంటిది. ఈ రకమైనటువంటి వాటిని జనం కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే 5 సంవత్సరాల పాలన చూడక ముందు ఏమిటి అనేటటువంటిది, 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇంకేదో ఆలోచిస్తారని అనుకొని 2-0 వస్తే గనక ఏంటి ఆ మాట్లాడే మాటలు, అసలు పెట్టి పోస్టర్స్ వేసి చూపిస్తున్నారు అని చెప్పేసానంటే ఏ మాత్రమైన భయం ఉందా? అంటే మేము వస్తే ఇక అందరినీ వరుసపెట్టి నరుక్కుంటూ వెళతామని చెప్పేసి చెప్పదలుచుకున్నారా? మా పాలన అంటే నరకటం, తెగ్గొయ్యటం, చంపుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు అని చెప్పేసానంటే ఈ ప్రభుత్వం ఈ జగన్ యొక్క ఆలోచన వైఖరి ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఒక అవగాహనతోటి రాజకీయ చైతన్యం కలిగి ఈ రాజకీయ చైతన్యంతో 29లో జరగబోయేటటువంటి ఎలక్షన్లలో ఈ దరిద్రాన్ని మళ్ళీ మన రాష్ట్రానికి రానివ్వకూడదు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఉండాలి ఈ ప్రజలు అనేటటువంటిదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సత్తెనపల్లి ప్రజానీకం ఈ యాత్రనేమి స్వాగతించలేదండి. ఈ జనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మా బలం ఉంది అని చెప్పేసి చాటుకునేటటువంటి ప్రయత్నం తప్ప సత్తెనపల్లి జనం అనేటటువంటిది మాత్రం లేదు. సత్తెనపల్లి జనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎటువంటి వాడో తెలుసు, చనిపోయినటువంటి వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ల వల్ల మందు దాగి చనిపోయాడని తెలుసు. అతని బాధితులే అనేక మంది ఉన్నారు. ఆ రకమైనటువంటి బాధితులు చూస్తూ ఉంటే ఎవరు ఆహ్వానిస్తారు? రమ్మని ఆహ్వానించేటటువంటిది పరిస్థితి కాదు. సత్తెనపల్లి జనం అసలు కోరుకోవటం లేదు రావాలి అని చెప్పేసి. సత్తెనపల్లి జనం అసలు కోరుకోవట్లేదు. ఎందుకని చెప్పేసానంటే కూటమి పాలనలో కన్నా లక్ష్మీనారాయణ గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలన్నీ తను సంపూర్తిగా చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఎవరో రావాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం సత్తెనపల్లి ప్రజలు మాత్రం కోరుకోవట్లేదు. పల్నాడు జిల్లాలో ప్రశాంతతకు నిలువైన సత్తెనపల్లి నియోజకవర్గంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో పచ్చి శవాల కోసం వచ్చినట్టుంది. మరి 2 కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు వారు. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు, ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళే ఒక ధోరణిలో వారు ఉండటం, ప్రశాంతమైన సత్తెనపల్లి నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయడం కోసం వారు చేసిన కుయుక్తులు బట్టబయలినాయి. కేవలం ఎక్కడి నుంచో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన ఆ యొక్క గంజాయి బ్యాచ్ మాత్రం దిగి సత్తెనపల్లిలో ఈ యొక్క విధ్వంసం సృష్టించాలనుకున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడున్న స్థానిక ప్రజలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కానీ ప్రజా పరిపాలన కానీ విధ్వంసం సృష్టించారు గతంలో.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ సంక్షేమాన్ని చూసుకుంటూ ఈ విధంగా సాగిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ పరామర్శ పేరుతో నిన్న చేసిన వాళ్ళు ఆ విధ్వంసాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన వారు ఒక తరం యువతకు గంజాయిని మత్తు పదార్థాలకు బానిసలు చేసి ఈ విధంగా రౌడీజాన్ని పోషిస్తున్న వారిని క్షమించేది లేదని స్థానిక ప్రజలతో పాటు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. వారు వస్తూనే ఒక ప్లకార్డులు తీసుకొని మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ వేటకడులతో చంపేస్తామనే ఒక భయాందోళనమైన వాతావరణం సృష్టించారు. దీంతో స్థానిక ప్రజలు కానీ ప్రయాణికులు కానీ తీవ్ర అసంతృప్తికి అసహనానికి గురి అయ్యారు. కానీ ఒక బాధ్యతమైన ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నారంటే ఇంకా ముందు నాటికి వీళ్ళు అధికారంలోకి రానివ్వరు. ప్రజలు వారికి 2 అంకెల సీట్లతో బుద్ధి చెప్పారు. ముందు నాటికి వారికి 1 అంకెతో కానీ 0 అంకెతో కానీ బుద్ధి చెప్తారు. వాళ్ళకి తీవ్రంగా ఈ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో హెచ్చరిస్తున్నాం. వాళ్ళు మాది సత్తెనపల్లి అండి. సత్తెనపల్లి టౌన్ రఘురానగర్లో ఉంటామండి. నిన్న ఒక భయమైన ఆందోళన చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. ఒక భయభ్రాంతులను చేశాడు. సత్తెనపల్లి పట్టణంలో బళ్ళు గంజాయితో కూడిన యువత మొత్తం కూడా నానా గందరగోళం చేసి లేడీస్ని మహిళలని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఇళ్ల మీదకి ప్లే కార్డులు విసిరేస్తూ గందరగోళమైన పరిస్థితిని తీసుకొచ్చాడండి. ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే దొంగలు బీభత్స చైన్ స్నాకింగ్, దొంగలు బస్సుల్లో వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాకపోకలు అంతరాయం కలిగటం. పోలీసు వారు ఆల్రెడీ ఆయనకి చెప్పారండి, పర్మిషను లేదు మీతో పాటు 3 బళ్ళకే పర్మిషను అని చెప్పేసి ఆయన చెప్పిన అప్పటికి కూడా ఆయన వినకుండా గందరగోళమైన సత్తెనపల్లిని ఒక భయభ్రాంతులను చేసే విధంగా ఆయన ప్రవర్తన నడిచిందండి. నిన్న కంప్లీట్గా గంజాయి మత్తులో పిల్లలు బీభత్సమైన గంజాయి తాగుతూ బాగా గొడవలు సృష్టించారండి. రోడ్లమ్మడి తిరుగుతూ భయంకరమైన ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ ప్రవర్తన చేశారు. ఆయన విగ్రహావిష్కరణకు వచ్చారు. విగ్రహావిష్కరణ చేసుకుంటే మంచిదండి. విగ్రహావిష్కరణకు వచ్చిన అతను కూడా, ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను కూడా ఒక బెట్టింగులకు పాల్పడి ఆయన చనిపోవడం జరిగిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే అతను చనిపోవడం జరిగింది. అయినా సంవత్సరం తర్వాత చనిపోయిన అతనికి వచ్చి ఈరోజు ఆయన కాశీ విగ్రహం ఓపెన్ చేయటం, అక్కడికి వచ్చి భయభ్రాంతులు చేయటం, రోడ్లన్నీ బ్లాక్ చేయటం. అట్లానే మీరు చూస్తూనే ఉన్నారు, ఏటుకూరు దగ్గర ఒక వృద్ధుడు చనిపోయాడండి. అతను కాన్వాయ్ దొక్కితే కనీసం ఆ కాన్వాయ్ దొక్కి అతను పరామర్శించడం కూడా లేకుండా అదే విధంగా వచ్చాడు. ఇక్కడ టౌన్లోకి వచ్చిన తర్వాత గడియార స్తంభం దగ్గర అక్కడ ఒక యువకుడు ఎంతో ఫ్యూచర్ ఉన్న యువకుడిని బలి కోరాడండి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి అతనికి సహకరించిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అసలు భయంకరంగా ఆయన పెంచి పోషించే విధంగా యువతకి ఆ విధంగా ప్రోత్సాహం. ఇప్పుడు ప్రెస్ మీట్ వింటా ఉన్నాడు. అదేదో సినిమా డైలాగ్ కదా, అది పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడండి. అది ఆ విధంగా అసలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం చాలా దారుణం అండి. ఇలాంటి ఒడుదుడుకుల్ని పోలీసు వారు యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము సత్తెనపల్లి వాస్తవ్యులుగా నిన్న ఒకరి ప్రాణం పోవటానికి చాలా సిగ్గుపడుతున్నామండి. అతను కనీసం ఎలాంటి నిబంధనలు ఫాలో అవ్వకుండా ఉల్లంఘించి అతను తాడేపల్లి కొంపలో 9ంటికి స్టార్ట్ అయ్యాడండి. సత్తెనపల్లి రావడానికి ఎంత టైం పడుతుంది? 3:30కి వచ్చాడు. 3:30 కంటే అతను పరామర్శ పేరుతో ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రచారంలో గంజాయి మత్తులో ఉన్న కుర్రాళ్ళని ప్రోత్సహిస్తూ యువతని రెచ్చగొడుతూ భయంకరంగా ఉండే ప్లకార్డ్స్ సృష్టిస్తూ వచ్చాడు. గుంటూరులో ఒక ప్రాణం బలి తీసుకున్నాడు. 3:30కి సత్తెనపల్లి వచ్చినాక ఇంకో ప్రాణం బలి తీసుకున్నాడు. కనీసం ఆ ప్రాణం పోయిన వాళ్ళని పరామర్శించకుండా నీ ప్రచార పిచ్చిలో నువ్వు బెట్టింగ్ బాబు విగ్రహానికి వెళ్ళిపోయావు. అసలు తను అధికారంలో ఉన్నప్పుడు మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి రాష్ట్రంలో మహిళలకి ఇంత విలువ ఉందా అని చాలా సిగ్గుపడ్డారండి. అసలు నిన్నగాక మొన్న అమరావతి రైతుల్ని మాట్లాడారు. వాళ్ళు రెడీగా ఉన్నారు దొరికితే కొడటానికి. అలాంటిది నువ్వు పరామర్శ పేరుతో పల్నాడు జిల్లా వచ్చినప్పుడు సైలెంట్గా ఊరుకున్నారు, ఎవరు నీకు ఎదురు తిరగకుండా. కానీ నువ్వు నిబంధనలు ఉల్లంఘించి వెళ్ళిపోయావు. అసలు ఏమని వచ్చావు? నువ్వు పల్నాడుకి ఏం చేసావని వచ్చావు? సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం చేసావని వచ్చావు? నీకు బెట్టింగ్ బాబుల్ని, గంజాయి రౌడీల్ని, శవాలను అడ్డు పెట్టుకుంటేనే నీకు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ శవాలను అడ్డు పెట్టుకొని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత నువ్వు అదే శవాల రాజకీయాలు చేసుకుంటా బయటకు వస్తావు.
ఈసారి నువ్వు బయటకు వస్తే మహిళలు రెడీగా ఉన్నారు నిన్ను కొట్టడానికి. నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆ 2 ప్రాణాలకి సమాధానం ఎవరు చెప్తారో చెప్పి, నువ్వు సత్తెనపల్లికి పల్నాడు జిల్లాకి ఏం చేశావో చెప్పి, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న గజ్జల సుధీర్ భార్గవ్ గారి మీద, జగన్ గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి సత్తెనపల్లి లోకల్గా 4 మండలాల జనం మాత్రం లోకల్గా పెద్దగా ఏమీ రాలేదు. ఎవరు పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. రైతు పనులు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అందరూ దూరం నుంచి మాత్రం వచ్చి వాళ్ళందరూ ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగింది అనుకుంటున్నారు, కానీ అంత సక్సెస్ఫుల్ ఏమీ కాలేదు. ఇదంతా అరాచక పాలనకు నిమర్శనంగా కనపడతా ఉంది. ఆ గంజా బ్యాచ్ అరాచక పాలన చేసేటప్పుడు పుస్తకాన్ని జనం అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి బ్యాచ్ వచ్చి గందరగోళం చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద పాపం జనం చాలా మంది ఇబ్బంది పడ్డారు. వెహికల్స్ వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. వారు రాకముందే వచ్చి ఇక్కడ కొంతమంది వచ్చి గొడవలు చేయటం, ప్రకాట్లు పట్టుకొని కాల్ చేయటం ఇదంతా జరిగింది. ఒక మంత్రిగా, ఒక మా సీనియర్ మోస్ట్గా ఉండేవాళ్ళు ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు. ఎవరో కుర్రకారు చేసినట్టుగా ఇట్లా చేసేది మంచి పద్ధతి కాదు. జనం అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు పాలన అయింది అనేది. జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లుంది, మన చంద్రబాబు గారి పాలన ఎట్లుంది, ఒక సంస్కారం, ఒక మంచి నిబంధనతోటి పాలన జరుగుతుంది అనేది ఇవాళ జనం అందరికీ తెలిసింది. మనం చెప్పకపోయినా జనం అందరూ రేపు అనేదాన్ని బట్టి మనం మాట్లాడాలి, కానీ మనం సొంతంగా చేసేది ఏది లేదు. ఈ సంవత్సరం కాలంలో పథకాలు కానీ ఏమైనా కానీ వర్షం 1 by 1 ఇచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి జనం చంద్రబాబుని ఎక్కువ నమ్ముతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం కూడా రౌడీజం అనుకోవాలి. ఇప్పుడు నరుకుతాం, చేస్తాం, పొడుతాం, కరుతాం అనేది అది కరెక్ట్ కాదు. జనానికి మనం ఏం చేసామా, జనం మన పక్క ఎట్లా వస్తున్నారు అనేదే చూడాలి, కానీ ప్రగాడులు పట్టుకొని నరుకుతాం, చేస్తామంటే అది కరెక్ట్. జనం చూస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు. జనంలోకి వెళ్ళి మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి, కానీ ఇలాంటివి చేసుకొని పేరు చేసేది రాదు. ఇప్పుడు పాలన జరుగుతూ ఉంది, 1 by 1 చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు గారిని ఎంత ఇదిగా జనం హర్షిస్తున్నారో చూస్తూ ఉన్నాం మనం. దీన్ని బట్టి వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని సత్తెనపల్లి నుంచి మా అభిప్రాయం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్లా ఉందంటే, ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినట్టు కాకుండా ఇదేదో ఒక జైత్రయాత్రలాగా తాడేపల్లిలో బయలుదేరితే సత్తెనపల్లి వచ్చేటప్పటికి 7-8 గంటల పర్యటన. ఈ పర్యటనలో 2 ఆళ్ల పార్టీ కార్యకర్తలే మృతి చెందడం బాధాకరం. మృతి చెందిన వాళ్ళని నిన్న ఆయన కాకపోయినా కనీసం ఒక స్థాయి నాయకులు పరామర్శ చేయకపోవడం ఇంకా అభ్యంతరకరం. మీ పర్యటనలో చనిపోయిన కార్యకర్తలు మీరు పరామర్శ చేయడానికి ఆ రోజు కూడా కనీసం ఆ గంటలో దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి నుంచి కనీసం ఆ రోజు కూడా ఎవరు ఒక స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించకపోవడం అది అభ్యంతరకరం. అదే కాకుండా సత్తెనపల్లిలో చూస్తే, సత్తెనపల్లి వచ్చేటప్పటికి ఎన్ని నియోజకవర్గాల జనం ఇక్కడ సంగమమై కలిశారంటే, అన్ని నియోజకవర్గాల నుంచి కేడర్ రండి అని చెప్పి ఒక పిలిపించి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఒక బాధ్యత పెట్టి, మీరు ఇంతమందిని కేటాయించి ఇంతమంది రావాలి మీరు ఈ పర్యటనలో అని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేసి ఈ జన సమీకరణ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక్కడ కూడా పర్యటనలాగా లేకుండా వాళ్ళ దానిలో ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా, లేకపోతే ఒక అట్టలు పట్టుకొని చేసినా ఈ రఫ్ ఆడిస్తామని, లేకపోతే ఎన్నో రకరకాలుగా ఒక హింసా ప్రేరేపితంగా ఆ పర్యటన సాగడం అంటే మామూలుగా వ్యక్తి కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రివి, గత సంవత్సరం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పర్యటన ఆ విధంగా ఉండటం చాలా ఇబ్బంది. రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది ఆలోచించకుండా కూడా కనీసం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పర్యటన ఈ విధంగా ఉంది, ఇలా ప్రోత్సహిస్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి ఉండకూడదని ఉద్దేశమా, లేకపోతే అమరావతి రాజధాని పురోగతి కాకూడదనా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకూడదనా, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి రేపటి రోజు విశాఖపట్నానికి మరి యోగాంధ్ర దానికోసం ప్రపంచవ్యాపితంగా ఒక యోగా డే ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే, దానికి 2 రోజుల ముందు నువ్వు జరిపిన పర్యటన, ఈ జరిగిన పర్యటన చూస్తే చాలా ఇది మీరు కావాలని ఇదంతా ప్లాన్ చేసుకొని చేసినట్టు తప్ప ఒక పరామర్శ కోసం వెళ్ళినట్లేదు. కానీ ఇది ఎప్పుడు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉండారు. దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తీసుకుంటారో మీకే భవిష్యత్తులో అర్థమవుతుంది, చూద్దరు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకునే ఈరోజు మరి కూటమి పార్టీకి 164 సీట్లు ఇస్తే నువ్వు దాన్ని ఈ విధంగా 11 సీట్లు వచ్చి కూడా ఇంకా ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారనేది మీరు ఆలోచించాలి.
ఇది చాలా దీని పర్యటనలో ఇంత హింసాత్మకంగా లేకపోతే ఇంత అగ్రెసివ్గా వాళ్ళు కార్యకర్తలు అట్లా ఉండి పర్యటన చేసుకోవడం ఎవరికైనా ఇబ్బందికరం. ఈ పర్యటన ఇట్లా కాదు, శాంతియుతంగా పర్యటన జరుగుద్దని చెప్పి మీరు ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని, అట్లా కాకుండా ఎస్పీ గారి ఆదేశాలను కూడా మీరు పాటించకుండా ఈ విధంగా చేయటం ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా కాకుండా భవిష్యత్తులోనైనా మీరు చేసే పర్యటన ఒక ఉందాతనంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి నిన్న జరిగినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో జరిగినటువంటి ఊరుగుంట్ల నాగమల్లేశ్వరరావు గారి సంవత్సరికానికి విగ్రహావిష్కరణకు వీచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నగర శివారులో మా దళిత వృద్ధుడైన ఒక వ్యక్తి ఆయన కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక బండి ఢీకొని ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పడేసి వెళ్ళి ఆయన చావుకి కారణమైనారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు అని కానీ ఆయన కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భం లోకల్ వైసీపీ ఇన్ఛార్జీలకు కానీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కానీ ఇప్పటికీ కూడా లేదు. కావున ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి అలజడులు సృష్టించాలన్న ఏకైక కారణంతో పెట్టుకున్నటువంటి కార్యక్రమమే నిన్న సత్తెనపల్లి పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమం. కావున జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నీకు దళితులంటే ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకోవడానికే కావాలా? నీకు దళితులంటే ఎలక్షన్ టైంలో చారాయి చుక్కకు మాంసం ముక్కకు ఉపయోగించుకునే మాదిరిగానే నువ్వు దళితులను ఉపయోగించుకుంటున్నావని మరోమారి నీ ఆటలు ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగవని తెలియజేస్తున్నా. కన్నా లక్ష్మీనారాయణ గారి చరిత్ర నువ్వు మర్చిపోయి ఉంటే ఒకసారి నీ తండ్రి గారికి తెలుసు కన్నా లక్ష్మీనారాయణ గారి చరిత్ర ఏదో. ఆయన 20 సంవత్సరాలు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం మావోయిస్టులకు పెట్టింది పేరు, అడవుల్లో తిరిగే అన్నలకు పెట్టింది పేరు. అలాంటి వ్యక్తుల యొక్క తుపాకీ తోటాలకు ఎదురెళ్ళిన గుండా కన్నా లక్ష్మీనారాయణ గారిదని తెలియజేస్తూ, ఆయన్నేదో నువ్వు భయపెట్టాలని చూస్తే, ఆయన్నేదో నువ్వు హెచ్చరించాలని చూస్తే భయపడే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు కాదని మీకు వివరంగా తెలియజేస్తూ, ఈ శివనాగమల్లేశ్వరరావు గారి మృతి పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి సంబంధం లేదని వివరిస్తూ, ఇది కేవలం బెట్టింగ్ల వల్ల వైనాట్ 175 చేసిన కార్యక్రమాల వల్ల అతి ఆశతో బెట్టింగులు పెట్టి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయాడే తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ స్థానిక పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని మరోసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏముందండి, అంతా గంజాయి బ్యాచ్, రౌడీయిజం, ట్రాఫిక్ జాము, దారుణంగా ఉందండి పరిస్థితి. జగన్ రెడ్డి అంతా చనిపోతేనే అండి వచ్చేది, అంతా రౌడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్, గందరగోళం చేసి ఇద్దరు వ్యక్తులు చనిపోయారండి. వాళ్ళ కారుకులు ఎవరండి, వాళ్ళ కుటుంబాలకు ఏం చెబుతాడండి జగన్మోహన్ రెడ్డి? అల్ల కుల్లాలు సృష్టించి గంజాయి బ్యాచ్, రౌడీ రాజ్యం, రప్ప చంపుతామని లేదండి. ఆ అమ్మటి రాంబాబు ఏం చేశాడండి, గందరగోళం పోలీసుల మీద ఎదురు తిరుగుతా బార్గేట్లు విసిరేస్తా ట్రాఫిక్ జాము గందరగోళం సృష్టించి అంతా గంజాయి బ్యాచ్. అలాగని చేసేది జగన్మోహన్ రెడ్డి. రౌడీ రాజ్యం 2.0 అంటే ఇదేనండి. గందరగోళం రౌడీ రాజ్యం చేయటం, గంజాయి బ్యాచ్ని వేసుకొని గందరగోళం చేయటం, అరాచకాలు చేయటం ఇంటే నేను చేసేది జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి రాజ్యం అంటే ఇదేనండి. ఈ రకంగా చేసి పరిపాలన చేసి గందరగోళం చేసి 30 సంవత్సరాలు రాజధాని అనేది వెనక్కి తీసుకెళ్ళాడండి. ఉద్యోగాలు లేక ఏం లేక రాజధాని ఆగిపోయి గందరగోళం చేసి యువతనంతా నాశనం చేసి గంజాయి మత్తులో చేసుకుంటా ఈ రకంగా అల్లర్లు సృష్టించుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ రకంగా గందరగోళం చేస్తున్నాడండి. ఆడబట్టిన అరాచకాలు ఇంకా చూశారండి. నిన్న కత్తులు పట్టుకొని ఊరక జలసాలు చేస్తా కుర్రోళ్ళు గంజాయి తాగి గందరగోళం సృష్టించి ఈ రకం చేసి జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడండి. ఎక్కడి నుంచి అండి తండాలు జనం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారు? ఆ గంజాయి బ్యాచ్ మొత్తం ముందు ఇచ్చి మద్యం ఇచ్చి తరలిచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారండి జనం? సత్తెనపల్లి నుంచి ఎవరు రాలేదండి, ఎక్కడా లేరండి. విజయవాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం తోలకొచ్చి ముందు మద్యం అన్నీ పంపించి గందరగోళం చేశారండి. ఏముందండి దాంట్లో? కార్యకర్తలు రావడానికి ఏం చేశాడండి అతను?